మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగాయని వైసీపీ వాళ్లను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. పిన్నెల్లి కూడా వీడియో లోకేష్కి ఎలా వెళ్ళిందంటూ కూడా ప్రశ్నించారు. అందరూ కలిసి కుట్ర చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా కలుగుతుందని ఆయన మండిపడ్డారు. బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే, ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా. ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన్న రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు.